హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందు కీర్తన బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. అండ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్లోకి వెళ్ళి ఒకసారి వీడియోస్ చూడండి. వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు మన వీడియో వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ ఆలు టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో నేనైతే షేర్ చేయబోతున్నాను. అలాగే వాటితో పాటు టమాటా అలాగే ఆలుగడ్డ తినడం వల్ల మన హెల్త్కి కలిగే బెనిఫిట్స్ ఏంటో కూడా షేర్ చేస్తాను. సో లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు మనం చాలా టేస్టీగా సింపుల్గా ఇంట్లో ఉన్న పదార్థాలతో చేయగలిగే ఒక అద్భుతమైన వంటకం ఆలు టమాటా కర్రీ. అన్నంలోకి, చపాతి, అలాగే పూరి, రోటి ఏ దీంతో తిన్నా కానీ చాలా రుచిగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నచ్చే ఫేవరెట్ కర్రీ. ఇది కేవలం టేస్ట్ మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ వీడియోలో మనం ఈ కర్రీ ఎలా తయారు చేయాలో మాత్రమే కాదు, దాని హెల్త్ బెనిఫిట్స్ గురించి కూడా తెలుసుకుందాం. అయితే ఆలస్యం చేయకుండా వంట మొదలు పెట్టిద్దామా? ముందుగా కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ఆలుగడ్డలు 4 నుండి 5, టమాటాలు 3 నుండి 4, 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి 3 నుండి 5, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కారం పొడి 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, ఉప్పు సరిపడా, అలాగే నూనె 3 టేబుల్ స్పూన్స్. ముందుగా ఆలుగడ్డలను శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి. ఆలుగడ్డలు బాగా ఉడికిన తర్వాత వాటి తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే టమాటాలను చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేయాలి. అవి కొద్దిగా వేగాక ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కొంచెం మంచిగా ఫ్రై అయ్యాక మనం దానిలోకి టమాటాలు సన్నగా కట్ చేసినవి వేసుకోవాలి. టమాటా ముందుగా వేసుకుంటేనే త్వరగా స్మాష్ లాగా అయిపోతుంది. అలాగే దీనిలోకి నేనైతే ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేయడం ద్వారా మనకి టమాటా అనేది త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి టమాటా అనేది త్వరగా కుక్ కావడానికి సాల్ట్ అనేది ముందుగానే వేసుకోవాలి. చూసారా, మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది కదా. ఇలా ఆయిల్ సపరేట్ అయిన టైంలోనే మనం దీనిలోకి ఆలుగడ్డలు అనేటివి వేసుకోవాలి. తగినంత పసుపు యాడ్ చేసుకొని ఆలుగడ్డలు అనేటివి యాడ్ చేసుకోవాలి. మనకి ఇలా టమాటాలు ముందుగా వేయడం ద్వారా దానిలో ఉన్న పులుపు అలాగే ఉప్పు, కారం అనేటి ఆలుగడ్డలకి మంచిగా పట్టుతాయి. ఒకవేళ మీకు అవసరం అయితే మాత్రమే వాటర్ అనేది వేసుకోండి. అవసరం లేనట్టయితే వాటర్ వేయనవసరం లేదు. దీనిని ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు మంచిగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారా, ముందుగానే నేనైతే ధనియాల పొడి అండ్ అలాగే అన్నీ వేసాను. ఆలుగడ్డలు మంచి ఎనర్జీకి సోర్స్, అలాగే వీటిలో కార్బోహైడ్రేట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. అందుకే వెంటనే శరీరానికి శక్తినిస్తాయి. ఆలుగడ్డలలో ఫైబర్ కూడా ఉంటుంది. ఇది జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. వీటిలో పొటాషియం ఉంటుంది. పొటాషియం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది. టమాటాల్లో మనకి విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. టమాటాల్లో లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. దీనివల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. టమాటాలు చర్మానికి ఒక యాంటీ ఆక్సిడెంట్స్లా పనిచేస్తాయి. మనం వేసిన కరివేపాకు వలన జుట్టు అనేది మనకి మంచిగా పెరుగుతుంది. అలాగే జీర్ణక్రియ బాగుంటుంది. ఆలుగడ్డలు ఎక్కువగా ఉడికిపోకుండా చూసుకోవాలి. టమాటాలు బాగా వేస్తే కర్రీ మంచి రుచి వస్తుంది. మసాలా తక్కువగా లేదా ఎక్కువగా మీ రుచికి అనుగుణంగా వేసుకోవచ్చు. ఆలుగడ్డల్లో ఉన్న ఫైబర్ వలన కడుపు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే మలబద్ధకం సమస్య తగ్గుతుంది. ఇక్కడ చూడండి, నేనైతే 1 గ్లాస్ వరకు వాటర్ తీసుకున్నాను. మీకు అవసరం ఉంటేనే వేసుకోండి. మనం టమాటాలు వేసాం కాబట్టి వాటర్ అనేది ఎక్కువగా అవసరం ఉండకపోవచ్చు. విటమిన్ సి వల్ల శరీరం ఇన్ఫెక్షన్స్తో పోరాడే శక్తి పెరుగుతుంది. విటమిన్ B6 ఉండడం వల్ల మెదడు సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. అలాగే జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. మ్యాగ్నీషియం ఉండడం అలాగే పొటాషియం వల్ల కండరాల పనితీరుకి సహాయపడుతుంది. అలసట తగ్గుతుంది.
ఆలుగడ్డలో ఉన్న విటమిన్లు చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి, చుట్టూ ఆరోగ్యానికి సహాయపడతాయి. చూసారు కదా, ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్న ఇలాంటి ఆలుగడ్డ టమాటా కర్రీని మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ పిల్లలకి తినిపించండి. లాస్ట్లో ఇలా కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.